ప్రస్తుతం ఏపీలో స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ సుష్మా అన్నారు. ఇప్పటి వరకు కాకినాడ జిల్లాలో సుమారు 140 కేసులు నమోదయ్యాయని ఆమె తెలిపారు. స్క్రబ్ టైఫస్ పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె వైఎన్సీతో మరిన్ని వివరాలు తెలిపారు. నా పేరు డాక్టర్ సుష్మా, ఉప్పాడ కొత్తపల్లి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్. స్క్రబ్ టైఫస్ ఇప్పుడు కొత్తగా వచ్చిన రోగం అలా కాదు, కానీ ఇప్పుడు బాగా కేసెస్ పెరుగుతున్నది. కాకినాడలో 140 పాజిటివ్ కేసెస్ వచ్చిన ఈ టైంలో కొంచెం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న దాని గురించి ఇది చెప్తున్నాము. స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చేది. నల్లి లాంటి ఒక చిన్న నల్లులు ఎలా ఉంటాయి అలాంటివి కొన్ని ఉంటాయి. అవి కుట్టడం ద్వారా ఇవి స్ప్రెడ్ అవుతాయి. ఇవి స్ప్రెడ్ అయినప్పుడు ఇవి వచ్చిన లక్షణాలు ఏముంటాయి అంటే జ్వరము, చలి, తలనొప్పి, ఒంటి మీద అక్కడక్కడ దద్దుర్లు రావడము. ఆ దద్దుర్లు నల్ల రంగులో ఉంటాయి. అది ఎక్కడ కుట్టిందో అక్కడ నల్ల రంగులో దద్దుర్లు రావడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఒక 3-4 రోజులు అయినా కానీ జ్వరాలు తగ్గకుండా అలా ఉన్నప్పుడు దాన్ని మనం స్క్రబ్ టైఫస్ అన్న అనుమానం వస్తుంది. ఎలా అయితే ఇప్పుడు డెంగ్యూ, మలేరియా వీటన్నింటినీ పరీక్ష చేసుకుంటున్నాము. వారం రోజులైనా జ్వరం తగ్గట్లేదు, దద్దుర్లు వస్తున్నాయి అలా ఉన్నప్పుడు స్క్రబ్ టైఫస్ కి ఎలిసా పరీక్ష చేస్తారు. ఆ పరీక్ష ద్వారా నిర్ధారణ అవుతుంది. స్క్రబ్ టైఫస్ అని ఒకసారి మనం కనుక్కుంటే దానికి ట్రీట్మెంట్ అన్నది చాలా చిన్నది. నార్మల్ మనకి రెగ్యులర్ గా అందుబాటులో ఉన్న యాంటీబయాటిక్స్ తో ట్రీట్మెంట్ అవుతుంది. కానీ అది కనుగొనడము అన్నది ఇంపార్టెంట్. దానికి ప్రజల అవగాహన కోసం ఇది చెప్తున్నాము. 1-2 రోజుల కంటే ఎక్కువగా మీకు జ్వరం తగ్గట్లేదు అలా అన్నప్పుడు నార్మల్ గా మందుల షాపుల్లో అలా వేసుకోవడం కాకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళి తగిన పరీక్షలు చేయించుకోండి. దీనికి ప్రివెన్షన్ కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే బాగా పొదలు, మొక్కలు ఉన్న ఆ ప్రదేశాల్లోకి వెళ్లకుండా ఉండడం అన్నది మంచిది. ఇది బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అక్కడ ఎక్కువ ఉంటది మనకి దీన్ని కాజ్ చేసే ఆ పురుగు అన్నది. సో అక్కడికి వెళ్లకుండా ఉండడం మంచిది.